నేను మీ ప్రసన్న. ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసి మీరందరూ గెస్ట్ చేసినట్టు ఇది నా బర్త్డే వ్లాగ్. January 4th నా బర్త్డే. ఆ రోజు చాలా మంది విష్ చేశారు. విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా పంటికి రూట్ కెనాల్ వేయించుకోవడం వల్ల ఇంకా మధ్యలో ఫెస్టివల్స్ రావడం వల్ల వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి టైం పట్టింది. నేను రూట్ కెనాల్ గురించి షార్ట్స్లో పోస్ట్ చేసినప్పుడు చాలా మంది అడిగారు ఎలా ఉంది ఇప్పుడు అని. మొత్తం ట్రీట్మెంట్ అయిపోయింది, మొత్తం బాగుంది. రీసెంట్గా క్యాప్ కూడా వేసేసారు, సో ప్రాబ్లం ఏం లేదనమాట. ఇక ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ లైవ్స్ వస్తాయి, రెడీగా ఉండండి. అందరూ వచ్చి తప్పకుండా జాయిన్ అయిపోవాలి. ఈసారి బర్త్డే చాలా స్పెషల్ నాకు, ఎందుకంటే మన డిసెంబర్లో మన ఛానల్ మానిటైజేషన్ అయ్యింది. ఇదంతా కూడా మీ లవ్ అండ్ సపోర్ట్ వల్లే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాన్స్ ఐడ్రీ, గ్రీటింగ్ కార్డు, బుకే, చాలా గిఫ్ట్స్ వచ్చేసాయి. ఫైనల్లీ కేక్ కటింగ్ టైం వచ్చింది. ఈ డెకరేషన్, ఈ అరేంజ్మెంట్స్ క్రెడిట్ గోస్ టు మై హస్బెండ్. థ్యాంక్ యూ సో మచ్. నా బర్త్డే గిఫ్ట్ యాక్చువల్లీ 10 days ముందే వచ్చేసింది, మీ అందరికీ తెలుసు. వెలిగిస్తున్నా. మా పేరెంట్స్, మా సిస్టరు అంతా వీడియో కాల్లో ఉన్నారు. ఏం చేస్తాను చెప్పండి, దూరంగా ఉన్నప్పుడు ఇలా అడ్జస్ట్ అయిపోయింది. అలా వీడియో కాల్ మాట్లాడుకుంటుంటే సడన్గా మా తాతయ్య వచ్చారు. చార్వి గడు చూసి చాలా రోజులు అవుతుంది అనమాట, ఆల్మోస్ట్ 10 months అట్లా అయిపోతుంది. వీడియో కాల్ అయిపోయిన వెంటనే కేక్ మీద దండయాత్ర ప్రకటించారు మా వాళ్ళు. అఫ్ కోర్స్ నేను కూడా. ఇదంతా అయ్యేసరికి మధ్యాహ్నం లంచ్ టైం అయిపోయింది. కడుపులో ఎలకలు తిరగడం స్టార్ట్ అవ్వకముందే బయట అడుగు పెట్టేశాం. అలా బయటికి వెళ్ళగానే ఇలా ఆంజనేయ స్వామి దర్శనం ఇచ్చారు. పనిలో పని బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నా. సమ్మర్ కన్నా ముందు ఈ పింక్ పూలు వస్తాయి బెంగళూరుకి. ఈసారి మనం కూడా పింక్ డ్రెస్ వేసాం, మ్యాచింగ్. బై ద వే ఈ డ్రెస్ నేను చిక్పేటలో తీసుకున్నాను. కొంచెం లూజ్గా ఉంది, ఆల్టరేషన్ చేయించే టైం లేదు. ఫైనల్గా నందూస్ రెస్టారెంట్ ఆర్ స్వాతి రెస్టారెంట్, ఇది ఆంధ్ర ఫుడ్ ఉంటుందని ఇక్కడికి వచ్చేసాం. వెళ్ళగానే మంచి స్మెల్. అరే ఏంట్రా ఇది అనుకున్నా, రకరకాల స్వీట్స్ రెడీగా పెట్టేశారు. లంచ్ తర్వాత వీటి పని చూద్దామని చెప్పి పైకి వెళ్ళిపోయాం. వీడియో తీసుకుంటూ మెట్లెక్కుతుంటే భలే భయమేసింది, ఎక్కడి కింద పడతానో అని. భలే బలంగా ఉంది ఈ డోరు. ఏసీ రూమ్లో కూర్చున్నా, నార్మల్ రూమ్లో కూర్చున్నా పెద్ద డిఫరెన్స్ ఏం లేదనమాట, సేమ్ కాస్ట్. సో ఏసీ రూమ్లోకి వెళ్ళిపోయాం. నా కోసమే ఈ బర్త్డే డెకరేషన్ చేసి రెడీగా పెట్టారు. మనం ముందుగా చెప్తే ఇలా డెకరేషన్ కూడా చేసి పెడతారు. కొంపదీసి నిజం అనుకున్నారు, ఊరికి అక్కడ అలా డెకరేషన్ ఉంది. నేనే వెళ్ళి ఫొటోస్ తీయించుకున్నాను. చిట్టి ముత్యాల మటన్ బిర్యానీ, చికెన్ గ్రేవీ కర్రీ అండ్ ఇంకా రోటీస్ ఆర్డర్ ఇచ్చాము. వీటిని తీసుకురావడానికి 1 గంట టైం తీసుకుంటారు అనుకున్నాను, కానీ చాలా త్వరగా తీసుకొచ్చేసారు. యాక్చువల్లీ దీని పేరు రోటీ కాదు, సంథింగ్ ఏదో ఉంది, నాకు గుర్తులేదు. పేర్లు ఏదైనా కానీ టేస్ట్, టెక్స్చర్ సేమ్ ఒకలానే ఉన్నాయి. చికెన్ కర్రీ మాత్రం ఆసమ్, పీసెస్ బాగున్నాయి, పెద్దగా ఉన్నాయి. గ్రేవీలో కూడా మనకి చికెన్ కీమలా కనిపిస్తుంది అనమాట. కాకపోతే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంది, కానీ బాగుంది. స్వాతికి వెళ్తే తప్పకుండా ట్రై చేయండి. ఇక చిట్టి ముత్యాల మటన్ బిర్యానీ విషయానికి వస్తే, మటన్ దూదు పింజలా ఉంది. టేస్ట్ ఎలా ఉందో అనుకునేరు, ఏ టెన్షన్ లేకుండా దీన్ని కూడా ట్రై చేయొచ్చు. సగం భోజనం తినడం అయ్యింది. ఇంతలో ఆయన కింద కనిపించాయి కదా డిజర్ట్స్, అవి తీసుకొని వచ్చి ఏమన్నా కావాలా అని అడిగారు. చారు ఇలాంటి పిల్లలు ఉంటే తప్పకుండా ఏదో ఒకటి తీసుకోవాల్సి వస్తుంది. మ్యాంగో డిజర్ట్ తీసుకున్నాం, కొంచెం స్వీట్ ఎక్కువ ఉంది కానీ బాగుంది. సో అది మరి వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే కింద హైప్ ఆప్షన్ ఉంటుంది కదా, దాని మీద తప్పకుండా ట్యాప్ చేయండి, ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకున్నారనుకోండి, వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీ దగ్గరకు వచ్చేస్తాయి. నెక్స్ట్ మన ఛానల్ మానిటైజేషన్ జర్నీ వీడియోతో కలుసుకుందాము. అంతవరకు టేక్ కేర్, బాయ్.